హాయ్ వ్యూవర్స్, నేను వంశీ. మనం ఎక్కువగా చూసినట్టు తెలుగు 2 రాష్ట్రాల్లో బిగ్ బాస్ 8 అయితే 12 అంటే 12 వారాలు ముగిసిందనమాట. ఈ వారంలో బయటకు వచ్చేది ఎవరంటే 12th వీక్‌లో యష్మి గౌడ్ అని అందరికి తెలిసిపోతూనే ఉంది. నెట్టింట వైరల్‌గా మారిపోయిందనమాట. తను 12 వారాలు ఆడిన విధానం చాలా అంటే చాలా బాగుంది. తను ప్రేక్షకులను పెంచుకోవడం గాని, తన ఆట గేమ్ గాని, తన గొడవ పెట్టుకున్న విధానం గాని, ఈ మధ్యలోకి వచ్చేసిన తర్వాత కొన్ని అటు ఇటుగా మారడం వల్ల నిఖిల్ ట్రాక్, నిఖిల్ లవ్ పాత అంటే ఇప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ వచ్చేసి తను నామినేట్ చేయడం, ఇలా చేయడం, తను పోర్ట్రేట్ చేయడం వల్ల తను వెళ్ళిపోయిన విధంగా అయితే కనపడుతుందన్నమాట. తనకు చాలా అప్పటి నుంచి సెన్సిటివ్‌గా లైట్‌గా అంటే అంత యాక్టివ్ అయితే కనపడట్లేదు. ప్రతి ఫస్ట్ వారం నుంచి 10 అంటే 8-9 వీక్స్ చూసినట్టయితే ప్రతి విషయంలో గొడవ పడటం, ఏంటి నువ్వు అది ఇది అని చాలా గొడవలయ్యాయన్నమాట. తను ఏ విషయంలో తగ్గకుండా చాలా పర్ఫార్మెన్స్ ఇచ్చేది. బట్ కానీ తన లాస్ట్ వీక్‌లో మనం నామినేషన్ ప్రక్రియ చూసినట్టయితే ఎక్స్ కంటెస్టెంట్స్‌లు వచ్చి వాళ్ళు ఇలా జరిగింది, ఇలా నువ్వు నిఖిల్ వెంబడి పడుతున్నావు, అది పోర్ట్రేట్ అవుతుంది, అలా కనపడుతుంది, చాలా ఫీల్ అయిపోయిందనమాట. తను ఇలా పోర్ట్రేట్ అవ్వడం గల కారణాలు నిఖిల్ అని గొడవ పడడం కూడా జరిగిందనమాట. ఇద్దరు కొంచెం సంభాషణ కూడా బాగానే ఉంది. ప్రతి ఒక్కరితో తను మింగిల్ అయిన విషయం కనపడుతున్నాను. తను అంటే ఎవరు ఊహించలేదు. తను ఓటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హైప్ లో ఉండేది. బట్ కానీ నిఖిల్ ద్వారా తగ్గిపోయిందని అనుకోవచ్చు మనం కూడా. తను వాళ్ళు అంటే ఎందుకు తగ్గిపోయిందంటే లవ్ ట్రాక్ లో అంటే కొంచెం అంటే ఎక్కడో మిస్ అవ్వడం వల్ల తనకి చాలా అంటే గతంలో 2 వీకులు చూసినట్టు మనం చాలా బోర్డర్కి వచ్చింది అనమాట. తను లాస్ట్ అంటే ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరు నించోబెట్టి ఎవరు ఎలిమినేషన్ కనపడుతున్నట్టు తను అంటే గతంలో కూడా చూసినట్టయితే 10th వీక్ లో కూడా తను బోర్డర్కి వచ్చింది అనమాట. తన కొంచెం రిలీజ్ అయినట్టు తర్వాత మళ్ళీ తను బ్యాకప్ వెళ్ళిపోయింది. ఎందుకు తనకి ఓట్లు అంటే దగ్గరగా తనకి 11 వారాలు ఓట్లు వేసిన ప్రేక్షకులు తర్వాత ఎందుకు ఓట్లు వేయాలని అర్థం కాలేదు అనమాట. ప్రతి వారంలో కూడా చూసినట్టు తన హైపే ఉండేది. గత 2 వీక్ల నుంచి తను చాలా లో ఓటింగ్ రావడం జరిగింది అనమాట. ఎందుకంటే గ్రూప్ గేమ్ ఒకటి, ఫస్ట్ గ్రూప్ గేమ్ అంటే కన్నడ తెలుగు అన్నట్టు ఒక విధంగా మారిపోయింది అనమాట. నిఖిల్ తర్వాత మన పృథ్వీ తర్వాత నిఖిల్ వీళ్ళంతా తర్వాత ప్రేరణ వీళ్ళంతా కలిసి ఆడేవాళ్ళు. తర్వాత తెలుగులో వచ్చేసి వీళ్ళంతా కంబైన్డ్ గా వేరు అయ్యేది. అంటే గొడవలు అవుతూనే ఉండే అనమాట. పెద్ద గొడవ. తను అయితే యష్మి అయితే ఆడిన విధానం అంటే చాలా బాగుందన్నమాట. ప్రతి విషయంలో కూడా తను నామినేట్ చేసే విషయం కానీ, తను పట్టుకునే పాయింట్ కానీ చాలా విధంగా కరెక్ట్గా ఉండేది అనమాట. మరి ఆ విషయంలో ఏమైంది కానీ తనకి ఓటింగ్ తగ్గుతూ వచ్చేసింది అనమాట. ఈ వీక్ తను ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మరి తను ప్రతి వీక్ కి ఎంత అమౌంట్ తీసుకున్నదో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ప్రేక్షకుల మధ్యన. ఎంత తీసుకుంటుంది ఏంటంటే చూసినట్టు తను కొంచెం అంటే గతంలో ఒక సీరియల్ ద్వారా తనకి తెలుగు ఆడియన్స్ బాగా దగ్గర అయిన విషయం తెలుస్తూనే ఉంది. తను 2 lakhs వరకు కింద వైరల్ గా వస్తుంది అనమాట. ఇది ఎక్కువ మనం ఇప్పుడు చూసినట్టయితే వైరల్ గా మారిపోతుంది. 2 లక్షలు ఇచ్చామంటే మన బిగ్ బాస్ లో చూసినట్టు అగ్రిమెంట్ లో ఏ సెలబ్రిటీ కూడా వాళ్ళకి ఎంత ఇస్తారు పర్ వీక్ అనేది ఒక్కళ్ళు కూడా చెప్పకూడదు. అది అగ్రిమెంట్ రూల్ అనమాట. 8 నెలల వరకు చెప్పకూడదు. సో మరి ఎందుకు ఇలా అంటే జస్ట్ చర్చించుకుంటున్నారు. 2 లక్షల కంటే ఎక్కువ ఇవ్వచ్చు, 2 లక్షలు మాత్రం చెప్తున్నారు అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది మరి యష్మి వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి? మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే అసలు యష్మి టాప్ 5 లో ఉండదని చాలా మంది ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి తను ఎందుకు ఈ వీక్ ఎందుకు ఎలిమినేషన్ అయిందంటే అర్థం కావట్లేదు అనమాట. ప్రేరణ వాళ్ళిద్దరు బాండింగ్ కూడా కొంచెం తగ్గిపోయింది. మొన్న ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత ఏదో గ్లడ్జ్ అన్నట్టుగా విధంగా చాలా విధాలుగా మాట్లాడటం, తను నేను అనలేదు, ఆ బొమ్మను పట్టుకొని తిరుగుతుంటే టేస్టీ తేజ వాళ్ళిద్దరు కలిసి అవినాష్ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుతున్నారు. దాన్ని అన్నా నేను, అంతేగాని తను ఒక్కట కూడా అనలేదు. అంటే ఎక్స్ కంటెస్టెంట్లు నామినేషన్ చేసిన తర్వాత యష్మికి బాగా లో ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బయట చూసిపోయి అంటే లోపల చూసి తర్వాత బయట చూసి ఇచ్చిన తర్వాత వేరుగా ఉంటుంది. అక్కడ వేరు ఇక్కడ వేరేలాగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళు పోర్ట్రేట్ లా తీసుకొచ్చి తను బాగా తన్ని ప్రతి ఒక్కళ్ళు అదమ్మాయి నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, గ్రూప్ అని తన తర్వాత బాగా డిస్టర్బ్ అయినట్టుంది. తను స్లో అంటే మనం గతంలో చూసినట్టు ఈ వీక్ మొత్తం తను చాలా స్లో అయిపోయింది గేమ్ మొత్తం. మరి ఎందుకు అంటే వాళ్ళు వచ్చి బయట చూసే విధానం వాళ్ళు చెప్పడం ద్వారా నిఖిల్కి యష్మికి ఉన్న లవ్ ట్రాకే ఎంత ప్రాబ్లం అవుతుందా. నిఖిల్ కూడా నేను కన్వే చేశాను అని చెప్తున్నాను. నిఖిల్ నేనేం చేయలేదు, నువ్వు జస్ట్ నార్మల్గా చెప్పాను. నిఖిల్ నువ్వు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, నాకే చెప్పాలి కదా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. నిఖిల్ మీద రివర్స్ అవ్వటం. మరి నిఖిల్ కూడా చూసి నిఖిల్ని కూడా నిఖిల్కి ఓటింగ్ చాలా హైప్ వచ్చింది అనమాట. చాలా అంటే చాలా హైప్ వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్క
ఒక్కళ్ళు వచ్చి నిఖిల్ నిఖిల్ ఇది 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 సీత అన్న విషయం మీరు గుర్తుంచుకున్నట్టయితే నువ్వు ఫస్ట్ లేడీస్లో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళతో పరిచయం అవుతూ వాళ్ళ దగ్గర తీసుకుంటావు, వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తావు, వాళ్ళు బయట హౌస్లో పంపించేంత వరకు వాళ్ళ మీద గేమ్ ఆడతాం చెప్పండి. నిఖిల్ కూడా రోజు ఫీల్ అవ్వడం జరిగింది. యష్మికి నిఖిల్కి అంటే ఆ నామినేషన్ తర్వాత నిఖిల్ అనే వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేసిన గురించి చూశారు. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా ఇది ఇది ఇలా చెప్పాను ఇలా చెప్పాను, రోహిణితో కూడా ఇలా మాట్లాడాను అంటే రోహిణి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు నిఖిల్, ఇప్పుడు నీ వల్ల నేను బ్యాడ్ అవుతున్నా అని అనడం జరిగిందనమాట. అది కాదు తను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సో 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 నడుస్తూనే ఉంది, కానీ తనకి ఈసారి అయితే ఈ వీక్ మొత్తం డల్ అయిపోయింది. మనకు అర్థమైపోయింది. మనం శుక్రవారం శనివారం నిన్న చూసినట్టు శనివారం వీక్లో అంటే నాగార్జున గారు మాట్లాడిన విధానం చూసినట్టయితే యష్మికి అసలు అంటే స్క్రీనే చూపించలేదు ఎక్కువ, నార్మల్గా స్క్రీన్ చూపించడం జరిగింది. మరి దాంట్లో యష్మి అయితే ఈరోజు ఎలిమినేషన్ అవ్వడం జరుగుతుంది అనమాట.